బీహార్కి ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అక్కడ 4 మేజర్ పార్టీలు ఉంటే ఇక్కడ కూడా 4 మేజర్ పార్టీలు ఉన్నాయి. అక్కడ ఒక పార్టీలో ముఖ్యమంత్రి తనయుడు వారసత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అలా మాట్లాడొద్దు అని సొంత పార్టీ నాయకులకి చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. వెల్కమ్ టు కీ టాక్స్. రాజకీయాల్లో వారసత్వం ఉంటే నాయకత్వం ఉన్నట్టేనా? కేవలం వారసత్వంతో రాజకీయాల్లో నెగ్గుకు రావడం సాధ్యమేనా? కేవలం పనులు చేస్తూ ఉంటే, అభివృద్ధి ప్రాజెక్టులు ఇస్తూ ఉంటే, సంక్షేమాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉంటే సరిపోతుందా? ఈ 2 ప్రశ్నలు ఇప్పుడు కీలకమవుతున్నాయి. ఒకటి, వారసత్వం ఉంటే నాయకత్వం ఉన్నట్టేనా? రెండోది, కేవలం పర్ఫార్మెన్స్ ఉండి నాయకత్వం లేకపోతే రాజకీయంగా బలపడడం సాధ్యమేనా? ఈ 2 ప్రశ్నలు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో రీసౌండ్ వచ్చే లెవెల్లో మారుమోగుతూ ఉన్నాయి. దీనికి ఢిల్లీతో కనెక్ట్ ఉండడం, నేరుగా బీజేపీ ఈ రాష్ట్రాల్లో కీలక భాగస్వామిగా ఉండడం అసలు పాయింట్. ఇక్కడ మనం మాట్లాడుతున్నది బీహార్ గురించి. బీహార్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి, ఏపీలో జరగబోయే పరిణామాలకి మధ్య ఏవైనా పోలికలు ఉంటాయా అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. అసలు బీహార్లో ఏం జరుగుతుందో చూద్దాం. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వయోభారంతోనూ ఆరోగ్యపరమైన సమస్యలతోనూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆయన శారీరక సామర్థ్యం పైన, మానసిక పరిస్థితి పైన కొన్ని నెలలుగా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు కొత్త చర్చకి దారితీశాయి. మోడీకి పాదాభివందనం చేయడం దేశం మొత్తం చూసి ఒకంత ఆశ్చర్యానికి, అసలు ఏం జరుగుతోంది అనే ప్రశ్నలకి, చాలా తీవ్రమైన చర్చకి దారితీసింది. ఆ తర్వాత గత 3 నెలల నుంచి వరుసగా ఆయన ఆరోగ్యం మీద రకరకాలైన ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ ముఖ్యమంత్రిని మార్చాలని, మరో 7-8 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో నితీష్ సారథ్యంలో బరిలో దిగితే దెబ్బతినే అవకాశాలు ఉంటాయని భాగస్వామ్య పక్షాలు, మరీ ముఖ్యంగా బీజేపీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన పరిణామం జరిగింది. నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ కొన్ని నెలలుగా జనంలోకి వస్తున్నారు. మా నాన్నకి మరో అవకాశం ఇవ్వండి, ఆయన బీహార్ని మరింత ముందుకు తీసుకువెళ్తారు అని నిశాంత్ అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు జేడీయూ రాజకీయాల్లో ఆయన కీలకం కాబోతున్నారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చర్చ తీవ్రంగా జరుగుతోంది. తండ్రి తర్వాత పార్టీ పగ్గాలు అందుకునేందుకు, వీలైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారు అని దగ్గర వాళ్ళు చెప్తున్నారు. అయితే బీహార్లో గత కొంతకాలంగా ఏం జరుగుతోందో చూస్తే అసలు పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో అర్థమైపోతుంది. నితీష్ కుమార్ కప్పగంతులు వేసే నాయకుడిగా పేరు పడ్డారు. అంటే 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆయన బీజేపీ వైపు వచ్చారు. ఇప్పుడు బీహార్లో 80కి పైగా సీట్లతో బీజేపీ మేజర్ భాగస్వామ్య పక్షంగా ఉంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నితీష్ తన క్రెడిబిలిటీ కోల్పోవడము, ఆ తర్వాత రాజకీయంగా కప్పగంతులు వేయడం, స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకుంటారనుకోవడము, ఆ తర్వాత చెప్పిన పనులు ఏవీ జరగకపోవడము, నీతిమంతుడిగా కనిపిస్తూ ఉన్న అన్ని రంగాల్లోనూ అంతర్గతంగా అవినీతి ఉండటము, కడుతున్న వంతెనలు కళ్ళ ముందే కూలిపోవడం లాంటివన్నీ చూసి బీహార్ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మేజర్ పార్ట్నర్గా ఉన్న బీజేపీది ఇంకొక చిత్రమైన పరిస్థితి. బీహార్ కోసం బీజేపీ గత 5 ఏళ్లలో దాదాపు 1,45,000 కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేసింది. అది రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, తాగునీరు, సాగునీరుకి సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే కనుక విద్య, వైద్య రంగాల్లో మార్పులు కావచ్చు. ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి ఒక మేజర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కానీ, శంకుస్థాపన కానీ జరుగుతూనే ఉంది. ఈ అభివృద్ధి అంతర్గతంగా బీహార్లో చర్చకు దారితీస్తోంది. ఎలాగంటే ప్రాంతీయ పార్టీలు, అటు ఆర్జేడీ కానీ, ఇటు జేడీయూ కానీ ఎప్పుడూ కులాల గురించో, మతాల గురించో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాయి. యాదవ్ ముస్లిం కాంబినేషన్ అని ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే, బడుగు బలహీన వర్గాలని చెప్పేసి జేడీయూ మాట్లాడుతూ ఉంది. ఈ కుల కాంబినేషన్స్ మీద మాత్రమే గెలుస్తూ ఉన్నారు కానీ బీహార్కి చేసిందేమీ లేదు. కానీ బీజేపీ విషయానికి వచ్చేసరికి ఇలాంటి కుల సమీకరణాలు మాట్లాడింది తక్కువే కానీ చేసింది చాలా ఉంది.
ఆ పర్ఫార్మెన్స్ కోసం పనిచేస్తోంది అనే ముద్ర పడడం వల్ల బీజేపీ రాజకీయంగా ప్రబలమైన శక్తిగా బీహార్లో ఉంది. అయితే ఇక్కడ మేజర్ క్రైసిస్ ఏమొచ్చింది అంటే బీహార్లో బీజేపీ ప్రబలమైన శక్తిగా ఉన్నప్పటికీ ఒక ఫేస్ ఆఫ్ ద స్టేట్, ఫేస్ ఆఫ్ ద పాలిటిక్స్ బీహార్లో లేకపోయింది. జాతీయ స్థాయి ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు నరేంద్ర మోడీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారు, మోడీ అమిత్ షా వచ్చి ప్రచారం చేస్తారు, అంతవరకు సరే. కానీ రాష్ట్ర స్థాయి ఎన్నికలు వచ్చేసరికి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎవరు ఫేస్ ఆఫ్ బీజేపీ అనే ప్రశ్నకి సమాధానం లేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ బీహార్ కోసం, కేంద్రం బీహార్ కోసం ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్ల పనులు చేసినప్పటికీ రాజకీయంగా అడ్వాంటేజ్ పుంజుకోవడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకి 7 లేదా 8 నెలలు మాత్రమే గడువు ఉంది. పాలిటిక్స్ చూస్తే వెరీ డైవర్స్డ్. జేడీయూ ముఖ్యమంత్రి వయోభారంతోనూ ఆరోగ్య సమస్యలతోనూ బాధపడుతోంది. ఇంకో పక్కన చూస్తే ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ బలమైన ఓటు బ్యాంకు, యువ నాయకత్వం ఉన్న పార్టీ. ఆ పార్టీని ఢీకొనడం అంటే అంత ఈజీ కాదు అనే పరిస్థితి. మరో పక్కన బీజేపీ, లెట్ us మేక్ బీహార్ ప్రౌడ్ అగైన్, నలంద, తక్షశిల, పాటలీపుత్ర నాటి రోజుల్ని మళ్ళీ తీసుకొచ్చి బీహార్ని ప్రౌడ్ చేస్తాం అని చెప్తోంది బీజేపీ. అయినా కానీ సరైన ఫేస్ లేకపోవడం వల్ల రాజకీయంగా ఈ అభివృద్ధి అడ్వాంటేజ్ని ఓట్లుగా మలుచుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న ఇప్పుడు బీహార్లో ఉంది. ఇంకో పక్క నుంచి కొత్తగా వచ్చిన ప్రశాంత్ కిషోర్, ఆయన గ్రాఫ్ డిక్లైనింగ్ మోడ్లో ఉంది అనే చర్చ జరుగుతోంది. ఇది 4వ పక్షం. ఇక వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని వర్గాల్లో ప్రభావం చూపగలిగే ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ పరిమితమైంది. ఇమేజ్ బిల్డింగ్ కోసం, రాష్ట్ర స్థాయి నాయకత్వం కోసం చిరాగ్ పాస్వాన్ కొంతకాలంగా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లోక్సభలో గ్లామరస్ ఎంపీ కంగనా రనౌత్ లాంటి వాళ్ళతో కూడా ప్రకటనలు చేయించడం, చిరాగ్ ఈజ్ ఎ నైస్ గాయ్ అని చెప్పించడము, ఒక పర్సెప్షన్ మేకోవర్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినా ఆయన నాయకత్వం ఎలివేట్ అయిన పరిస్థితి ఇప్పటికైతే గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లా. ఇలాంటి సమయంలో బీహార్ ఏం చేస్తుంది? బీజేపీకి సపోర్ట్ చేస్తుందా? బీజేపీ ప్రాంతీయ భాగస్వామ్య పక్షంలో వచ్చిన క్రైసిస్లో తన వంతు పాత్రను ఎలా పోషిస్తుంది? ఇది ఒక ప్రశ్న. లేదు అంటే బీజేపీ ఇంత చేసినా స్థానికంగా నాయకత్వం ఉండి బలంగా ఉన్న ఆర్జేడీనే మళ్ళీ పుంజుకుంటుందా, అధికారంలోకి వస్తుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమవుతోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇలాంటి పరిణామాలని చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాయి. మీరు చూసినట్టయితే బీహార్కి, ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అక్కడ 4 మేజర్ పార్టీలు ఉంటే ఇక్కడ కూడా 4 మేజర్ పార్టీలు ఉన్నాయి. అక్కడ ఒక పార్టీలో ముఖ్యమంత్రి తనయుడు వారసత్వం గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి. పైగా నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అలా మాట్లాడొద్దు అని సొంత పార్టీ నాయకులకి చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత సంచలనాత్మకంగా 100కి 100% విజయాలు సాధించిన ఒక పార్టీ ఇక్కడ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలకి, కొన్ని వర్గాలకి పరిమితమైందా అనే ఆలోచనలో ముద్ర ఉన్నాయి. ఇంకో పక్కన ప్రధాన ప్రతిపక్షం సీట్లతో సంబంధం లేకుండా బలమైన ఓటు బ్యాంకుతో సుదీర్ఘకాలం ఉండే నాయకత్వంతో కనిపిస్తోంది. బీహార్ తరహాలోనే ఏపీలో బీజేపీ ప్రతి ప్రాజెక్టు కోసం, అభివృద్ధి కోసం తనదైన ముద్ర వేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా గత 7 నెలలుగా చూస్తే రాజధాని విషయంలో కావచ్చు, రహదారుల విషయంలో కావచ్చు, రైల్వే జోన్ విషయంలో కావచ్చు, ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ని బతికించడం కోసం కావచ్చు, ఇలా ప్రతి రంగంలోనూ రాష్ట్రంలో ఏదైనా ఒక అభివృద్ధి కానీ, కార్యక్రమం కానీ జరిగింది అంటే అది కేవలం కేంద్రం నుంచి వచ్చిన సాయం వల్లే. అప్పులతో, సవాళ్లతో, రాజధాని లేని పరిస్థితుల్లో సతమతమవుతున్న ఏపీకి జవజీవాలు, ఆక్సిజన్ కేంద్రం అందిస్తోంది. దాన్ని రాజకీయ అడ్వాంటేజ్గా మలిచే నాయకత్వం ఇక్కడ కూడా లేదు, ఏపీలో కూడా లేదు. ఇలాంటి సమయంలో బహుశా బీహార్ ఎన్నికల నాటికి బీజేపీ వ్యవహరించే తీరు, అనుసరించే వ్యూహాలు ఏపీ రాజకీయాల్లో కూడా ఇప్పుడు కాకపోతే మరికొంతకాలానికి రిఫ్లెక్ట్ అవుతాయా, ప్రతిబింబిస్తాయా అనే చర్చ జరుగుతూ ఉంది. బహుశా బీహార్లో వారసత్వం నెగ్గుతుందా, పనితీరు ప్రతిఫలిస్తుందా, లేదంటే ఈ రెండూ కాకుండా విపక్ష పార్టీకి అవకాశం వస్తుందా అనే దాన్ని బట్టి ఏపీలో రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయి అనేది తెలుసుకోవచ్చునేమో. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ మిస్ కీ టాక్స్.